రెరా మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఎంక్వైరీ స్పీడప్ చేశారు ఏసీబీ అధికారులు. తాజాగా శ్రీకృష్ణ స్థిరాస్తి సంస్థలో ఫ్లాట్ కొనుగోలుకు బాలకృష్ణ చెల్లించిన 2,70,00,000లను సీజ్ చేశారు. కొన్ని నెలల క్రితమే ఈ మొత్తాన్ని చెల్లించినట్లు గుర్తించారు. ఇంకా ఏ సంస్థలో పెట్టుబడులు పెట్టాడనే అంశంపై కూపిలాగుతున్నారు. శివబాలకృష్ణకు సోదరుడు శివ నవీన్ తో పాటు మరో 4 బినామీలుగా ఉన్నట్లు గుర్తించారు. ఆయన ఆదేశాల మేరకు పనిచేసిన అధికారుల వ్యవహారంపై కూడా దృష్టి సారించారు. ఇక హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్న సమయంలో ఆయన వద్ద పనిచేసిన వారిని సైతం త్వరలో ఏసీబీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు బినామీలుగా గుర్తించిన సత్యనారాయణమూర్తి, పెంటా భరత్ ను 2 రోజుల పాటు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో విచారించిన అధికారులు ఆస్తుల వివరాలను సేకరించారు. విచారణలో శివబాలకృష్ణ చెప్పిన ఐఏఎస్ అధికారిని విచారించేందుకు న్యాయ సలహా తీసుకున్న ఏసీబీ నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్దంగా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, శివబాలకృష్ణ ఇల్లీగల్ అసెట్స్ కి సంబంధించినటువంటి ఏసీబీ అధికారుల కేసుని స్పీడప్ చేయడంతో పాటు అతను ఇటీవలే చెల్లించినటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి లావాదేవీలను గుర్తించి వాటన్నిటిని కూడా సీజ్ చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతోంది. అతను రీసెంట్ గా శ్రీకృష్ణ సంస్థలో 2,70,00,000కు చెందినటువంటి ఫ్లాట్ ని కొనుగోలు చేసినట్టుగా కూడా ఏసీబీ అధికారుల ఎంక్వైరీలో తేలడంతో ఆ 2,70,00,000కు చెందినటువంటి ఫ్లాట్ ని కూడా ఏసీబీ అధికారులు సీజ్ చేసి వాటికి తాలూకా డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా ఇప్పటికే సేకరించినట్టుగా తెలుస్తోంది. ఇతను సొంత సోదరుడు నవీన్ పాత్రకు సంబంధించి అతన్ని విచారణ చేపట్టినప్పుడు కొంతమంది బినామీ పేర్లను వెలుగులోకి రావడము, సత్యనారాయణమూర్తి, భరత్, భరణి ఈ రకంగా తన సొంత కుటుంబ సభ్యులనే వివిధ హోదాల్లో తనే స్వయంగా పెట్టి తనకు వచ్చేటువంటి ఫైల్స్ అన్నిటిని కూడా వారి ద్వారా తిరిగి తనకు చేకూర్చునే విధంగా ఈ ఏర్పాట్లను చేసుకున్నట్టుగా కూడా అన్ని వాస్తవాలన్నీ కూడా ఏసీబీ అధికారుల విచారణ వెలుగులోకి వచ్చింది. ఇతను 8 రోజుల పాటు కస్టడీకి సంబంధించి విచారణ జరిపినప్పుడు ఒక ఐఏఎస్ అధికారి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఐఏఎస్ అధికారిని కూడా దీంట్లో ఎలా విచారించాలనే దానిపై కూడా ఏసీబీ అధికారులు న్యాయ సలహాలు తీసుకొని అతనికి నోటీసులు కూడా జారీ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. మొదట సోమేష్ కుమార్ పేరు తెరపైకి రావడము, తర్వాత అరవింద్ కుమార్ ఐఏఎస్ పేరు తెరపైకి రావడము, వీటి అందరికి సంబంధించి 10 కోట్ల డీల్ వ్యవహారంలో ఇప్పటికే ₹1 కోటి ఐఏఎస్ అరవింద్ కుమార్ కు అందజేశానంటూ కూడా శివబాలకృష్ణ నేరుగా ఏసీబీ అధికారుల స్టేట్మెంట్ లో ఒప్పుకోవడంతో అరవింద్ కుమార్ లింక్ కు సంబంధించి ఇప్పటికే కొంత ఇన్ఫర్మేషన్ కూడా సేకరించారు. అరవింద్ కుమార్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏసీబీ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇల్లీగల్ అసెట్స్ కి సంబంధించినటువంటి ఎవరెవరు సహకరించారు, ఎవరెవరు ఏ హోదాలో ఉండి ఇతనికి నిత్యం టచ్ లో ఉన్నారు, ఎంకరేజ్ చేశారు, ప్రోత్సహించారు అనే దానిపై కూడా కీలకమైనటువంటి అంశం. కాబట్టి శివబాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్ గా, తర్వాత రేరా సెక్రటరీగా, మెట్రో రైల్ సంబంధించినటువంటి అధికారిగా ఏ అక్రమాలకు పాల్పడ్డారు, దానికి ఎవరెవరికి సహకరించారనే దానిపై కూడా వారిని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి వారిని సైతం నిందితులుగా చేర్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తను నోటి ద్వారా ప్రస్తావించినటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ విషయంలో మాత్రం ఏసీబీ ఎలా వ్యవహరించబోతా ఉంది అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే లీగల్ సలహాలు కూడా తీసుకుని ఉన్నారు. త్వరలో ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్ కి సైతం ఏసీబీ నోటీసులు జారీ చేసి పిలిపించి ఇతనికి శివబాలకృష్ణకు ఉన్నటువంటి సంబంధాలపై కూడా ఆరా తీసి దాంట్లో నిజంగానే అవినీతికి పాల్పడ్డాడు, అక్రమాలకు పాల్పడ్డాడు అన్నట్టుగా తేలితే మాత్రం ఖచ్చితంగా ఐఏఎస్ ని సైతం దీంట్లో ఇంక్లూడ్ చేసి అరెస్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.